తెచ్చుకునేపోయాడు. నువ్వు మత్తురాలవా, నువ్వు అన్నావు, నీ మత్తు నీ యొద్ద నుండి తీయమని చెప్పి అక్కడ మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అయితే అన్న చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించి ఇదిగో నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రియారా మరి ఆ ఏలియా గారు చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళిపోయినాక దేవుడు కృప ద్వారా కరుణించి చక్కని కుమార్నిచ్చింది. అందుకని ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి వచ్చి ఆమె ఏమైతే విజ్ఞాపన చేసిందో, ఏమైతే దేవుని దగ్గర వడముగ్గు చేసుకుందో, దేవుని దగ్గర ఏదైతే అడిగి పొందుకుందో తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ పాలుడు గాని ఆ చిన్న బాబుని మరి సమయాన్ని తీసుకొచ్చి దేవుని మందులు విడిచిపెట్టినట్లుగా మనకు. అందుకని అక్కడ అంటుంది కదా, అక్కడ అన్నారు కదా ఆ 2వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మళ్ళీ చదవండి సమీర్ గారు. సార్ అన్న విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయం యెహోవా యందు